హలో గాయస్, మనకి మొన్న డీసీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ చూసుకుంటే బుమ్రా ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాలి. అదేంటంటే మనకి ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే మరి మోస్ట్ 3 వికెట్ హాల్ తీసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకి మొన్నటి వరకు యజ్వేంద్ర చాహల్ కనిపించాడు. సో చాహల్ చూసుకుంటే అంతకుముందు 22 టైమ్స్ 3 వికెట్ హాల్ తీశాడు. అయితే బుమ్రా నిన్నటి మ్యాచ్తో చూసుకుంటే మొత్తం కూడా 25 టైమ్స్ 3 వికెట్ హాల్ అయితే తీయటం జరిగిందనమాట. అయితే మరి ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా 25 టైమ్స్ 3 వికెట్ హాల్ తీసిన సందర్భం ఎక్కడ కూడా లేదు. సో మరి ఐపీఎల్ చరిత్ర మొత్తంలో కూడా బుమ్రా మాత్రమే సో మరి నిన్న ఆ ఫీట్ని అయితే అందుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత ప్లేసెస్లో కనుక మనం చూసుకుంటే సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి 22 టైమ్స్తో చాహల్ ఉంటే, దాని తర్వాత 19 టైమ్స్ వచ్చేసరికి లసిత్ మలింగా 19 టైమ్స్ 3 వికెట్ హాల్ తీశాడు. దాని తర్వాత చూసుకుంటే 17 టైమ్స్ వచ్చేసరికి జడేజా, అలాగే అమిత్ మిశ్రా, దాని తర్వాత సునీల్ నారాయణ్, దాని తర్వాత హర్షల్ పటేల్. సో వీళ్ళు నలుగురు కూడా మరి 17 టైమ్స్ అయితే ఐపీఎల్ చరిత్రలో మరి 3 వికెట్ హాల్ అయితే తీయడం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి ఫైనల్గా చెప్పాలంటే మరి మొన్న డీసీతో మ్యాచ్లో చూసుకుంటే మరి బుమ్రా 3 వికెట్ హాల్ తీసి సో ఎవరికి కూడా ఇప్పటి వరకు సాధ్యం కానీ 25 టైమ్స్ 3 వికెట్ హాల్ని అయితే సో మరి ఆ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడని చెప్పాలి.